నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, హస్త సాముద్రిక నిపుణులు, దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు పద్మశ్రీ గారు? బాగున్నాను తల్లి. ఇద్దరు పద్మలం. ఒక పద్మశ్రీ, ఒక పద్మిని. పద్మశ్రీ గారు, మణిద్వీప వర్ణనం అత్యంత మహిమాన్వితమైనది, అందులో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారు ఉండేటటువంటి ఆ నివాసం గురించి వర్ణన, అది వర్ణించినంత మాత్రం చేతనే అటువంటి నివాసం కలలో కూడా సాధ్యపడదు, ఇళ్లలో కూడా సాధ్యపడదు. కాకపోతే మనకంటూ సొంత గూడు ఏర్పడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనేది పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట. కానీ ఎలా చేసుకోవాలో, ఎలా మొదలు పెట్టాలో చాలా బోల్డ్ అన్ని శ్లోకాలు ఉంటాయి కదా, బోల్డ్ అన్ని పద్యాలు ఉంటాయి. అవన్నీ చేయడం అంటే తెలుగు వర్షన్ ఒకటి ఉంది, కాకపోతే సంస్కృతంకి సంబంధించింది అథెంటిఫికేషన్, దాన్నే చేసుకోవాలని కొంతమంది. సో ఇట్లా రకరకాలు. అసలు మణిద్వీప వర్ణన వైశిష్ట్యాన్ని ఒకసారి మీ ద్వారా, అలాగే ఎలా చేసుకోవచ్చు సులభ తరంగా అనేది ఒకసారి చెప్పండి. తప్పకుండా. చాలా చక్కని ప్రశ్న వేశారు. మణిద్వీపం అంటే అమ్మవారికి 9 సంఖ్య చాలా చాలా విశేషమైనటువంటి సంఖ్యగా చెప్పుకుంటుంటారు అనమాట. అయితే మణిద్వీపం వల్ల చాలా మంది అంటే స్వగృహాలు కట్టుకున్నప్పుడు చదువుకునేది ఒక్కటే అని అనుకుంటారు, కానీ అలా కాదనమాట. చక్కగా మణిద్వీప వర్ణన పఠనం వల్ల పఠించినా సరే విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అయితే మణిద్వీప వర్ణన చాలా మంది కూడా స్వగృహాలు కట్టుకున్నప్పుడే అనుకుంటుంటారు, కానీ అలా కాదనమాట. మణిద్వీప వర్ణన అనేది చదువుకోవటం వల్ల జ్ఞానంతో పాటుగా ముక్తి కూడా కలుగుతుంది, ముక్తిని కూడా ప్రసాదిస్తారు అమ్మవారు. ఆ అమ్మవారిని యొక్క మణిద్వీప వర్ణన చదివినా విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి పురాణాలు, శాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మణిద్వీప వర్ణన ఎలా చేసుకోవాలి అంటే 9 సంఖ్య అమ్మవారికి ఇష్టం అని చెప్పాం కాబట్టి 9 వారాలు శుక్రవారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ అంటే శుక్రవారం వరకు కూడా ఇది చేసుకుని ఉద్యాపన అనేది కూడా చేసుకుంటారు. అయితే అసలు మణిద్వీప వర్ణన అంటే ఏంటంటే లక్షల బ్రహ్మాండాలను అంటే లిప్త పాటలు అంటే కనురెప్ప పాటలోనే సృష్టించి లయం చేసేటువంటి 32 శక్తుల యొక్క ఆధీనంలో ఉండేటువంటిది మన విశ్వం. కాబట్టి 32 సంఖ్య అంటే 32 రకాల పువ్వులు, 32 కూడా 32 అంతే. అవును. అయితే అలా చేయమని కొంతమంది చెప్తుంటారు. 32 రకాల పువ్వులు, ప్రసాదాలు కూడా అలాగా చేసుకోమని చెప్తారు. అయితే నేనేమంటా అంటే అమ్మవారు ఏం చెప్తారు, భక్తి శ్రద్ధగా మంచిగా చదువుకొని ఉన్నట్టు నేను తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాం మీ ఇంట్లో, మంచిగా భక్తి శ్రద్ధగా కనుక ఎవరైతే పఠిస్తారో అది ముఖ్యంగాని 32 పువ్వులు సాధ్యపడవచ్చు, పడకపోవచ్చు. 32 రకాల నైవేద్యాలు కూడా ఇప్పుడు ఎందుకంటే చేయాలని ఇప్పుడు మనస్సంకల్పం ఉండొచ్చు, శరీరం సహకరించకపోవచ్చు, అంత మాత్రాన బాధపడతారు కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే చాలా మంది పూజలు చేసుకునే వాళ్ళకి కూడా ఇదే చెప్తుంటాను అనమాట. ఇప్పుడు ఒకళ్ళు చేశారమ్మా, ఒకళ్ళు చేసినప్పుడు ఇంకా వేరే వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇలాగే చేసుకోవాలేమో, ఇదే శాస్త్రం ఏమో, ఇలా చేసుకుంటేనే అమ్మవారి దయ మన మీద ఉంటుందేమో అని చెప్పేసి ఒక మూఢనమ్మకాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ అది కాదు. అమ్మవారి మీద మనస్సు లగ్నం చేసి మనసు అర్చించినతో తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్పేసి అమ్మవారి మణిద్వీప వర్ణనలోనే ఉన్నది చక్కగా. కాబట్టి అమ్మవారు చక్కగా అలా చెప్పిన ప్రకారంగా గనక మనసర్పించి పూజించి చక్కగా కుటుంబ సభ్యులంతా కూడా ఎప్పుడు కష్టం వచ్చినా, లేదు ఒక ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వచ్చినా, లేదు కుటుంబంలో ఎవరికైనా వివాహం కాకపోయినా కూడా ఏదైనా సరే జటిలమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ మణిద్వీప వర్ణన చదువుకోవడం అనేది అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు అనమాట. అయితే ఈ మణిద్వీప వర్ణన చక్కగా మీకు అందుబాటులో ఉన్నంతమంది ముత్తైదులను పిలుచుకొని చక్కగా అంటే మళ్ళీ ఇది నేనేం చేస్తా అంటే చాలా మంది దగ్గర చూస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే స్టేటస్ సింబల్ అంటే బాగా రిచ్గా ఉన్న వాళ్ళు పూజ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు అంటే ఆ కేటగిరీ ఉన్న వాళ్ళని ఒక రకంగా చూడటం, మిగిలిన వాళ్ళని కాస్త తక్కువ చేసి చూడటం మానవ నైజం, అది తప్పు అంటాను. ఎందుకంటే మనం ఏదైనా నోము నోచుకున్నాం అనుకో పద్మిని గారు, ఏం చెప్తాం, ఇస్తున్నమ్మ వైనం పుచ్చుకుంటున్నమ్మ వైనం, నేనే
అంటే లక్ష్మీదేవిని, పార్వతీదేవిని నా వాయనం పుచ్చుకుంది ఎవరు అంటే ఏం చెప్తాం? ఆ. నేనే లక్ష్మీదేవి, పార్వతీదేవి అని చెప్తాం. అంటే మనం అక్కడ వాళ్ళని వాళ్ళగా చూడట్లేదు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా, పార్వతీదేవి స్వరూపంగా చూస్తున్నప్పుడు ఆ. ఆ తారతమ్యాలు మర్చిపోయి అసలు ఈ పూజలు, పునస్కారాలు అన్నీ కూడా పెట్టిన కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆడవారందరినీ పరిచయం చేసుకోవడానికి ఒక వేదిక. ఈ పేరంటాళ్ళు అని ఒక వేదిక. అందరినీ పిలిచి చక్కగా Right. ఉన్నంతలో పసుపు, బొట్లు అన్ని కూడా పంచి చక్కగా వాయనాలు ఇచ్చి యథాశక్తి వాయనాలు, అది కూడా ఏదో ఆర్భాటంగా చేయొద్దు. ఎప్పుడైనా సరే వచ్చిన వారిని సంతృప్తిగా పంపించాలి. ఎవరిని పిలవండి, ఎంతమందిని పిలిచారో అంతమందిని కూడా సంతృప్తిగా పంపించాలి. అదే పూజ యొక్క విశిష్టత. మీరు ఏ నోము నోముకున్నా, ఏ వ్రతం చేసుకున్నా కూడా అది అసలు పరమార్థం. కానీ అది వదిలేసి చక్కగా ఇప్పుడు మీకున్నటువంటి మీ ఫ్రెండ్స్ అలా అంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన వారందరినీ ఈక్వల్ గా చూడాలి. తర్వాత నీకు ఏదైనా బంధుత్వం, సన్నిహితమో ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవాలి. పిలిచి అక్కడ పూజ దగ్గర మాత్రం అందరినీ సమానంగా చూడాలనేటువంటి నా ఉద్దేశం పద్మిని గారు. తప్పకుండా. అయితే ఎలా చేసుకోవచ్చు అండి? ఇప్పుడు తెలుగు వర్షన్ లో ఒకటి ఉంటుంది, మంచి అవును. పాట రూపంలో ఉంటుంది, చాలా అవును. బాగుంటుంది అది కూడా. ఉమ్. అలాగే సంస్కృతంలో కూడా ఉంది. ఉంది. ఏవి చేసుకుంటే ఎక్కువ ఏదైనా సరే అంటే ఇప్పుడు మీరు పాట రూపకంగా అంటే అందరికీ కూడా పండితులకే కాకుండా పామర్లకు కూడా కూడా అర్థమయ్యేటువంటి ఇది పాట రూపంలో ఉంటుంది అన్నమాట. చక్కగా ఎవరైనా కూడా చక్కగా చదువుకునే విధంగా ఉన్నది. వినసొంపుగా కూడా ఉంటుంది. చక్కగా మణిద్వీప వర్ణన వింటుంటే కూడా ఎంత హాయిగా అనిపిస్తుందో, మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఆ మణిద్వీప వర్ణన చదువుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. తెలుగుదైనా పర్వాలేదు, తెలుగుదైనా పర్వాలేదు. అయితే అది కొన్ని సంస్కృత పదాలు కొన్ని అందులో నిక్షిప్తమై ఉన్నా కూడా దాని అర్థం పరమార్థం అయితే ఒకటే ఉంటుంది. దాన్ని తప్పులు లేకుండా అంటే ఉచ్చరించరాని వాళ్ళు విన్నా సరే అంత ఫలితం వస్తుంది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి విన్నా సరే, చదవలేని వాళ్ళు వినండి. 9 సార్లు ప్లే చేసుకొని వినండి కంటిన్యూస్ గా. వినటం వల్ల ఏమవుతుందట అంటే సకల సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, అలాగే చివరికి ముక్తి మార్గం అంటే అమ్మలు ఐక్యమైపోవడం. అదే కదండి అంతిమంగా మనకు కావాల్సింది ఏంటి? నువ్వు ఏ పూజ చేస్తావు, ఏ వ్రతాన్ని చేసినా కూడా మన చివరి దశ, మన ఓపికన్నంత వరకు మనం ఎలాగైనా జీవించగలం, మనకి నచ్చిన లైఫ్ స్టైల్లో మనం బ్రతకగలుగుతాం. అంటే అంతిమ దశ ఏదైతే ఉంటుందో అది సాఫీగా సాగిపోవాలి. ఈ పూజలు, పునస్కారాలు, దైవ ప్రార్థనలు, ఎందుకంటే చివరి జీవితం ఏదైతే ఉంటుందో అది ప్రశాంతంగా గడిచిపోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా దాదాపుగా సుఖంగా, హాయిగా, సుఖమైనటువంటి మరణం, సునాయాస మరణం కలగాలని చెప్పేసి ఆ భగవంతుడిని గాని, అమ్మవారిని గాని, అమ్మవారిలో లయమైపోవడానికి చేసేటువంటి పూజ ఈ మణిద్వీపంలో కూడా అంత అద్భుతమైనటువంటి అర్థం నిగూఢమై ఉన్నది. ఖచ్చితంగా. అయితే ఇది ఇన్ని రోజులను చేయాలా, లేకపోతే శుక్రవారం చేసుకోవచ్చు? అంటే ఓపిక ఉన్న వాళ్ళు శుక్రవారం అంటే ఒక నియమంగా పెట్టుకున్నారనుకోండి, మాకు ఈ పని కావాలి అని పెట్టుకున్నారనుకోండి, 9 సంఖ్య చెప్పాను కదా నేను మొదట, అమ్మవారికి ఇష్టమైనటువంటి 9 సంఖ్యలో చేసుకోవచ్చు అన్నమాట. అంటే 9 వారాలు కంటిన్యూస్ గా. ఇప్పుడు శుక్రవారం మొదలు పెట్టుకుని 9 రోజులు చేసుకోవచ్చా? 9 రోజులైనా చేసుకోవచ్చు. లక్ష్మీ కటాక్షం రావటం అనేది తథ్యం అని చెప్పుకోవచ్చా? అది చెప్పాను, లక్ష్మి ఒక్కటే కాదమ్మా, అదే అన్ని ధనం మూలం మీద జగత్ కదా. అవునవును, ధనంతోనే ఉన్నది మిగతా అన్ని కోరికలు కూడా. మెయిన్ గా లక్ష్మి అమ్మవారి లక్ష్మీ కటాక్షం అంతే. లక్ష్మి ఉంటే అన్ని ఉన్నట్టే, సర్వం ఉన్నట్టే. డెఫినెట్లీ. అట్లీస్ట్ ధైర్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. డబ్బు సరే చేద్దాంలే. డెఫినెట్ గా. రైట్. అద్భుతంగా వివరించారండి. మణిద్వీప వర్ణన చేయించుకోవాలి, లేకపోతే మనమే ఇంట్లో చేసుకోవాలి కానీ చేయలేకపోతున్నాం అని అంటే ఖచ్చితంగా కొంచెం ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు రాకపోయినా మనం ఒక్కళ్ళమైనా చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ముత్తైదులు దొరకని పరిస్థితి ఉంటుంది. చక్కగా అసలు మణిద్వీప వర్ణన ఇలాగా అనుకొని అంటే సంకల్పించుకొని చేసుకోవటం ఒక లెక్క, అలాగే రోజు కూడా చదువుకున్నా కూడా అద్భుతం. చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే.